మేడం. ఏంటి పిలిచారంట? ఇదేం బాలేదండి. నాకు బాలేదు. నువ్వు ఆ సీట్లో కూర్చోడం. నేను చెప్తున్నది చైర్ గురించి కాదు, మీ చేష్టల గురించి. ఎస్, ఈ పనితో మళ్ళీ నేను పాత చేయని కావాలి. అదసలు పనేనా? అదే అసలు పని. నేను చెప్తుంది మీకు అర్థం అవుతుందా? ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా సుత్తి లేకుండా చెప్పు. నాంచకు, లాక్ చేయకు. తెగేలా ఉంది. ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? మీ క్యాబిన్ లో మీతో రాసుకు పూసుకు తిరుగుతూ ఇక ఇకలు పక్కపక్కలు ఆడుతున్న అమ్మాయి. అప్పుడే నీకు కనపడిందా? తన నా ఫ్రెండ్ మై మల్లిక. ఈ రోజు నుంచి నా బిజినెస్ పార్ట్నర్ కూడా. తన సెక్యూరిటీకి నేనే ఛార్జ్ తీసుకోబోతున్నాను. ఉన్న యూనిట్లు చాలవా? కొత్తగా అవసరమా మీకు? అది కంప్లీట్లీ మై పర్సనల్. అందుకేనా అంతలా షేక్ హ్యాండ్ ఇచ్చింది? అది షేక్ హ్యాండ్ కాదు, స్వర్గ ద్వారం. షేకు హ్యాండే స్వర్గధామం అయితే మరి హగ్గును ఏమంటారు సార్? స్వర్గపు స్పర్శ, టచ్ ఆఫ్ హెవెన్. ఆవిడ గారి టచ్ అంత బాగుందా? ఎన్నో ఏళ్ల తర్వాత కలిసాం, కానీ అదే టచ్. అప్పట్లో మనం అంటే తనకు క్రష్ ఉండేది. చాలా సార్లు ప్రపోజ్ కూడా చేసింది. నేను పెద్దగా పట్టించుకోలేదు. నా లైఫ్ లోకి అంతకు మించిన అప్సరస్ వస్తుంది అనుకున్నాను, కానీ అప్పలం వచ్చింది. నేను నేను అప్పలమ్మనా? కాకపోతే అదిలో ఒక సుందరివా? తనేవన్నా ఐశ్వర్య రాయ్ ఏంటి? నో, మై లైఫ్, మై పార్ట్నర్, మై ఫ్యూచర్, మై హెవెన్ అంతా తనే. హలో బాబు, ఆపుతారా? ఇలాంటివి ఏవైనా ఉంటే ఆఫీస్ బయట చూసుకోవాలి, ఆఫీస్ లోకి తీసుకురాకూడదు. అర్థమైందా? సో నీకు జలస్గా ఉందా? కూలుకుంటున్నావా? కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావా? చూడలేకపోతున్నావా? తట్టుకోలేకపోతున్నావా? రక్తం మరిగిపోతుందా? ఒంట్లో వణుకొచ్చేస్తుందా? అవును 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 అవును. ఎస్ 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 ఎస్, నాకు ఇదే కావాలి. నువ్వు చెప్పినట్టు ఈ 4 గోడల మధ్య కలిస్తే ఏముంటుంది? సుశాలమైన ప్రపంచంలోకి, ప్రకృతిలోకి వెళ్తే ఈ అందంలో ఆనందమే వేరు. ఓయ్, ఆ పనే చేస్తాను. బాయ్. ఏమిటి మేడం మీరు చేసిన పని? పెనం మీద ఉన్న పరిస్థితిని పొయ్యిలో పడేస్తారా? ఉక్రోషంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు చారి గారు. మళ్ళీ మనం సరదాగా అలా బయటికి వెళ్దామా? ఎక్కడికి జోయ్? ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి నచ్చిన ఫుడ్ తింటూ పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకుందాం. వై నాట్? ఓకే జయ్. శరత్, సరదాగా నువ్వు కూడా రావచ్చు కదా? నేను లేకుండానా? అయ్యో పదండి సార్. చూడండి చూడండి, కళ్ళ ముందు ఉన్న వాళ్ళ కాస్త ఎటో ఎగిరిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు చారి గారు? ఏమో నాకేం తెలుసండి. మనం కూడా వాళ్ళ వెనక్కి వెళ్దాం. పదండి చారి గారు. ఏమిటి మీరు వాళ్ళని ఫాలో చేస్తారా? అసూయ చారి గారు, తప్పదు, పదండి. సైలెంట్ గా ఉంటే సరిపోయేది కదా మేడం, అనవసరంగా వైలెంట్ అయ్యారు. చారి గారు, ఇప్పుడు మీరు నాతో వస్తారా లేదా? భలేవరే, తప్పకుండా వస్తాను. పదండి. నమస్తే మేడం. రాబులు కూర్చో. మంగ ఆఫీస్కి వచ్చిందా? వచ్చింది మేడం. జై వచ్చాడా? వచ్చాడు మేడం. అయితే నేను అనుకున్నదే జరుగుతుందన్నమాట. జైతో పాటు మల్లిక అనే అమ్మాయి ఎవరో వచ్చింది మేడం. మల్లిక? మళ్ళీ అదెవరు? జైతో కలిసి ఏదో కొత్త బిజినెస్ ఏదో చేయడానికి వచ్చిందంట మేడం. ఉన్నదే సరిపోదని మళ్ళీ ఇంకోట? ఉన్నది అంటే ఏంటి మేడం? ఆ, అదే ఉన్న బిజినెస్ చాలదని ఇంకో బిజినెస్ అంటున్నాను. మేడం, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు మేడం. మీరు నాకు అబద్ధాలు చెప్పి నన్ను తప్పుడు పనులకు వాడుకుంటున్నారేమో అని నాకు డౌట్ గా ఉంది. రే, లేరా పైకి. ఒక ఆడపిల్లని చంపాలి అనుకున్నా,
అంతకంటే తప్పుడు పని ఉంటుందా? నువ్వు తప్పులు చేస్తావని అందరూ తప్పులు చేస్తారనుకుంటున్నావా? అసలు నేనెవరో తెలుసా? నంబర్ 1 బిజినెస్ ఉమెన్ ని నన్నే తప్పుడు మనిషి అంటావా? సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. మీరు నా దగ్గర ఏమన్నా నిజాలు దాస్తున్నారేమో అని. నీలాంటి వాడితో నేను కూర్చోబెట్టి మాట్లాడటమే ఎక్కువ. అలాంటిది నన్నే అనుమానిస్తావా? అది కాదు మేడం. నీకు నా మీద నమ్మకం, గౌరవం ఉంటే ఉండు, లేదంటే గెట్అవుట్. నాకు నీలాంటి వాళ్ళు దొరకడం అంత కష్టమేవి కాదు. ఎవడు నా పని చేసి పెడితే వాళ్ళకి మంగని కట్టబెడతాను. అంత పని మాత్రం చేయకుండా మేడం, నాకు మంగ కావాలి. అయితే అనవసరమైన డిస్కషన్స్ ఆపి డూ వాట్ ఐ సే. సరే మేడం. ఆ మల్లిక ఎవరో ఏంటో కనుక్కో. అది మనకి ప్రాబ్లం కాకూడదు. దాన్ని కూడా కిడ్నాప్ చేసేయమంటారా? దాన్ని కూడా అంటున్నావు అంటే ఇంకెవరినైనా కిడ్నాప్ చేశావా? అంటే అది మేడం, మా ఊర్లో ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా చేశానండి. మీ ఊళ్ళో చేయడం వేరు, ఈ సిటీలో చేయడం వేరు. అది జై పక్కనున్న మనిషిని. ఆ మల్లిక ఎవరో ఏంటో డీటెయిల్స్ తెలుసుకో చాలు. మిగతా పని నేను చూసుకుంటాను. అవసరమైతే అప్పుడు పిలిపిస్తాను. అలాగే మేడం. తులసి గురించి ఏమైనా తెలిసిందా? అబ్బే, లేదు మేడం. త్వరగా తెలుసుకో. అది నాకు ప్రాణాలతో కావాలి. మంగని కలవక ముందే కావాలి. వెళ్ళు. అలాగే మేడం. నువ్వు నా దగ్గర దాస్తున్న రహస్యాలు తెలిసినప్పుడు చెప్తానే. ఈ అబ్బులంటే ఏంటో నన్ను ఆకరోడిని అనుకుంటున్నావేమో. అబ్బుల్నే. మంగ, అబ్బులు, ఇప్పుడు మల్లిక. ఎంతమందినని కాన్సన్ట్రేట్ చేయాలి నేను? అంతా ఆ మంగ వల్లే. త్వరగా 3 nights జరిగిపోయి టెన్షన్ ఫ్రీ అవుదాం అనుకుంటే ఉన్నవి చాలక కొత్త టెన్షన్స్ వస్తున్నాయి. ఛ! ఇంతకీ మల్లిక ఎవరు? జైతో దానికి బిజినెస్ ఏంటి? Come to my baby, won't you come right now? Come to me now. చారి గారు, మేడం, వాళ్ళు ఏ రెస్టారెంట్ కి వెళ్తుంటారు? సార్ రెగ్యులర్ గా వెళ్లే రెస్టారెంట్ కి వెళ్తారు మేడం. అక్కడైతేనే సార్ కాస్త కన్వీనియంట్ గా ఉంటుందండి. చారి గారు, మేడం, నాకు రెస్టారెంట్ కావాలి. ఇంత సడన్ గా కావాలి అంటే ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది, కొనేయండి. మరి కస్టమర్స్ మేడం? వేరే రెస్టారెంట్ కి పంపించండి, లేదంటే ఇంటికి పార్సల్స్ తీసుకెళ్ళమనండి. కొత్తగా వచ్చే కస్టమర్స్ ని ఆపండి, ఆగని వాళ్ళని తరిమేయండి. మినిస్టర్ తో రికమెండ్ చేయించండి. ఒప్పుకోకపోతే చంపేయండి. ఏదైనా చేయండి. నాకు ఆ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ కష్టమేమో మేడం. ఏంటి ఏంటి కష్టం? అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ ఏకంగా రైల్వే స్టేషన్ ని ఖాళీ చేయించారు. మీరు రెస్టారెంట్ ని ఖాళీ చేయించలేరా? మీరేం చేస్తారో నాకు తెలీదు. మీకు 5 minutes టైం ఇస్తున్నాను. మనం వెళ్లేలోపు రెస్టారెంట్ లో మనుషులు కాదు, పిట్ట కనిపించినా మిమ్మల్ని ఫినిష్ చేయించేస్తాను. అంత వైలెన్స్ ఎందుకులేండి మేడం? మీకు జలస్ వస్తే జండు బామి కూడా తలనొప్పి తెప్పించగలరు అని ఇప్పుడే అర్థమైంది మేడం. చారి గారు, సారీ మేడం, ఇప్పుడే కాల్ చేస్తానండి. ఓకే మేడం. గుడ్. వాళ్ళకంటే ముందే మనం ఉండాలి చారి గారు. డ్రైవర్, ఫాస్ట్ గా వేరే రూట్ లో వెళ్ళు. పోనీ. రండి సార్, రండి మేడం. ఏంటయ్యా, రెస్టారెంట్ లో మెనూ కార్డ్ బదులు కర్ఫ్యూ పెట్టారేంటి? ఎవరు లేరు? బేరాలు లేవనుకుంటా, ఖాళీగా ఉంది. ఈ సిచ్యువేషన్ ని మన ప్రమోషన్ కి వాడుకోవాలి. అంటే మీరు మేడం మాట్లాడుకోవడానికి
ప్రైవసీ కావాలని నేనే రెస్టారెంట్ ని ఖాళీ చేయించాను సార్. వెరీ గుడ్ శరత్, ఐ లైక్ ఇట్. మల్లిక, కమ్ అండ్ సిట్. శరత్, ఆర్డర్ చేయడానికి ఎవరైనా బ్యారర్ కావాలి కదా. సార్ ఇక్కడ ఏదో రాసి ఉంది సార్. ఆర్డర్ చేయడానికి ఫోన్ చేయాలంటయా, చెయ్యి. ఓకే సార్. వెల్కమ్ టు ది ప్లేస్. మీరు కోరుకున్న భాషను ఎంచుకోండి. తెలుగు కొరకు 1 నొక్కండి. ప్రెస్ 2 ఫర్ ఇంగ్లీష్. హిందీ కేలియే 3 దబాయియే. తెలుగెందుకు, రిచ్ గా ఇంగ్లీష్ నొక్కుదాం. డోంట్ ప్లే ఎక్స్ట్రెస్, యు డోంట్ నో ఇంగ్లీష్. అమ్మని, నాకు ఇంగ్లీష్ రాదని దీనికి కూడా తెలిసిపోయిందా? చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? ఆర్డర్ తీసుకోండి. సెల్ఫ్ సర్వీసా, బేరర్ కావాలా? సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడానికి వచ్చింది స్మాల్ ఫిష్లు కాదు, తిమింగళాలు. తెలుసు, ఒకటి తిమింగలం, ఇంకొకటి సొరచేప. ఏంటి? సెల్ఫ్ సర్వీసా, బేరరా? బేరరే కావాలని చెప్పు. రెడీ అవుతున్నారు, 2 minutes లో వస్తారు. బేరర్ రెడీ అవడం ఏంటి? మీకు ఇంకా నేను ఏ విధంగా సహాయపడగలను? ఇంకేం అక్కర్లేదు. మా సేవల్ని వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు. శుభదినం. అలాగే. సార్, ఏమైంది శరత్? 2 minutes లో బేరర్ వస్తున్నారు సార్. బ్యారర్ రావడానికి టైం పడితే ఐటమ్స్ రావడానికి ఇంకెంత టైం పడుతుందో. అయినా 2 minutes ఏంటి శరత్? కస్టమర్స్ ని వెయిట్ చేయించకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా వాళ్ళకి? అంటే బేరర్ రెడీ అయి రావాలండి సార్. వాట్? రెడీ అయి రావాలా? ఆ బేరర్ ఏమన్నా పెళ్లి చూపులకు వస్తున్నాడా, లేక అందాల పోటీలకు వస్తున్నాడా? ఆయన ఎవరా బేరరు? సార్, ఏదో బొమ్మ వస్తుంది సార్. అది బొమ్మ కాదురా, కుయ్య. రోబో. Hi, this is Kuti, 3.0 version dot. హలో కుటి. Hi, జై, ఇది చాలా క్యూట్ గా ఉంది కదా. I'm always cute, not like you. And నేను అది ఇది కాదు, Kuti. Call me Kuti. ఏంటి జై, రోబో కూడా కౌంటర్స్ వేస్తుంది? ఇది ఖచ్చితంగా రోబో అయితే కాదు, ఆ రూపం తొడుక్కున్న జలస్. దొంగ సచ్చినోడేంటి నా వంక దొంగ చూపులు చూస్తున్నాడు? డౌట్ వచ్చిందా ఏంటి? అంతే మల్లిక, మనిషి అయినా యంత్రమైనా మనం మామూలుగా ఉంటే అవతల వాళ్ళు ఎప్పుడు చెడ్డగానే ఉంటారు. మనం చెడ్డగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కథ కొట్టి. ఏంటి రోబో కూడా జలక్కుతుంది? Jalak అనగా జలస్సి అని. don't waste my time.
త్వరగా ఆర్డర్ చెప్పండి. సార్ రోబో కోపం కూడా వస్తుంది. కంప్యూటర్స్ కి వైరస్ రావాలి కానీ కోపం రాకూడదు కుట్టి. అలా సీరియస్ అవ్వకూడదు. కస్టమర్స్ తో నవ్వుతూ మాట్లాడాలి. రేపు మళ్ళీ మళ్ళీ రెస్టారెంట్ కి రావాలి కదా. ఫీడ్ చేసుకో. ఫీడ్ అయింది. డాట్. మల్లిక, ఈ కుట్టి నాకు బాగా నచ్చింది. ఇనుముకు తుప్పు పట్టినట్టు ఈ రోబోకు కూడా కాస్త పొగరు పట్టింది. అదొదిలే. నాకైతే పిచ్చగా నచ్చింది. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. అవును కుట్టి, నువ్వు స్కాన్ చేస్తే అన్ని విషయాలు తెలిసిపోతాయి కదా. ఎస్. అయితే నన్ను స్కాన్ చేసి నేనెవరు, నా మనసులో ఏముందో చెప్పు. ఇట్స్ నాట్ మై జాబ్ సార్. అది నా పని కాదు. అబ్బా, అలా అంటే ఎలా చెప్పుకుట్టి? నేను బ్యారర్ ని కానీ స్కానర్ ని కాదు. ఇది మంచి రోబోనే కానీ దీనికి లోపల చిప్ పెట్టినాడు వేస్ట్ గాడు అనుకోండి సార్. అమ్మో, చచ్చాడ్రో! ఆ! అబ్బా! ఏయ్, మా వాణ్ణి తొక్కావేంటి? నా సృష్టికర్తని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను. ఆర్డర్ ప్లీజ్. నేను ఆర్డర్ ఇవ్వాలి అంటే నువ్వు నాకు డీటెయిల్స్ చెప్పాల్సిందే. చెప్పేదాకా వీడు వదిలేలా లేడే. కొంపదీసి నేనని గుర్తుపట్టేశాడా? ఓకే. మీ పేరు సూర్యదేవర జై సూర్య. టాప్ 10 ఇండస్ట్రియలిస్ట్. బిజినెస్ అంటే మీకు ప్రాణం. నంబర్ 1 అవటమే మీ లక్ష్యం. మీకు ఈ మధ్యనే ఒక అందమైన అమ్మాయితో పెళ్ళైంది. తన పేరు నిత్య. తను చాలా మంచిది. మీరు ఆవిడ్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీది మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంట. జై, నీ గురించి చెప్పమంటే నిత్య గురించి చెప్తుందేంటి? వావ్, యూర్ రియల్లీ సూపర్. దొంగ సచ్చినాడు. ఏం చేస్తున్నాడు? Stop them. Don't touch me. వై? నేను నిన్నెందుకు టచ్ చేయకూడదు? ఎందుకంటే నేను చాలా పవర్ఫుల్. తక్కేం కాదు. ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ డౌన్ అయ్యే నీకే అంత పవర్ ఉంటే ఏ బ్యాటరీ లేకుండా ఎనీ టైం ఎనర్జెటిక్ గా ఉండే నాకెంత పవర్ ఉండాలి? జై జై, నన్ను కూడా స్కాన్ చేసి నా గురించి కూడా చెప్పమనవా? అడుగుతుంది కదా, చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తాడో ఏంటో. She is waste. ఏంటి మా మేడం వేస్టా? నువ్వే వేస్ట్. ఈనపడబ్బా. నువ్వే చెత్త డబ్బా. పోవే సత్తు రేకు. పోవే సిక్ యూనిట్. సార్, ఒక రోబో ఒక అమ్మాయి గొడవ పడుతున్నట్లేదు సార్. ఇద్దరు ఆడవాళ్ళు వీధిలో కొట్టుకున్నట్టుంది సార్. ఎస్ శరత్, ఇది ఆడ రోబో అనుకుంటా. ఆడదానికి ఆడదే శత్రువు అని విన్నాను. ఆడదానికి ఆడ రోబో శత్రువు ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఏంటి జై, నన్ను అన్నేసి మాటలంటే ఊరికే ఉన్నావు? లీవ్ ఇట్ మల్లిక. ఎనీహౌ, ఈ కుట్టి నాకు తెగ ముద్దొచ్చేస్తుంది. దీనికి ముద్దు పెట్టేస్తా. 1 కాదు, 2 కాదు, 3.